హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకైతే శుభవార్త అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏపీసీఓబీ మరియు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులలో మొత్తం 338 పోస్టుల భర్తీకి అయితే భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ వీడియోలో మీకు పోస్టుల వివరాలు, జిల్లా వారీ ఖాళీలు, విద్యార్హత, వయస్సు, జీతం, పరీక్షా విధానం, సిలబస్, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, ముఖ్యమైనటువంటి తేదీలు అన్ని అధికారిక నోటిఫికేషన్ ప్రకారం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. సంస్థ వివరాలు ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏపీ కోఆప్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో నియామకాలు అయితే జరగనున్నాయి. మొత్తం ఖాళీలు 338 పోస్టులు అయితే ఉన్నాయి. స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య అధికారిక నోటిఫికేషన్లో ఇవ్వబడింది. ఇక విద్యార్హత విషయానికి వస్తే స్టాఫ్ అసిస్టెంట్ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలపై ప్రావీణ్యం ఉండాలి. ఇక అసిస్టెంట్ మేనేజర్ విషయానికి వస్తే 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ లేదా కామర్స్ గ్రాడ్యుయేషన్లో 55% మార్కులు లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ మరియు తెలుగు అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే 1/6/2026 నాటికి కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే వయస్సులో సడలింపు అనేది ఉంటుంది. ఇక జీతం విషయానికి వస్తే స్టాఫ్ అసిస్టెంట్కి 24,050 రూపాయల నుండి 64,480 వరకు అయితే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్కి 40,480 నుంచి 80,560 వరకు అయితే ఉంటుంది. ఇవి కాకుండా డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ మరియు ఇతర అలవెన్స్లు అయితే వర్తిస్తాయి. ఇక అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి అయితే 700 రూపాయలు, జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 1000 రూపాయలు అయితే ఉంటుంది. జిఎస్టీ అదనంగా కూడా వర్తిస్తుంది. ఇక ఎంపిక విధానం, ఎంపిక పూర్తిగా ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఫైనల్ అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. ఇక మరి పరీక్షా విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. సమయం 60 నిమిషాలు ఉంటుంది. తక్కువ సమయం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సమయపాలన చేస్తూ పాటించాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 క్వశ్చన్లు 30 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీకి 35 క్వశ్చన్లు 35 మార్కులు ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీకి 35 క్వశ్చన్లు 35 మార్కులు ఉంటాయి. ఇక అసిస్టెంట్ మేనేజర్కి అయితే మొత్తం ప్రశ్నలు 100 ఉంటాయి. మొత్తం మార్కులు 100. సమయం 60 నిమిషాలు. సబ్జెక్ట్స్ విషయానికి వస్తే రీజనింగ్కి 35 క్వశ్చన్లు 35 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 క్వశ్చన్స్, అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు అయితే తగ్గిస్తారు. కాబట్టి గెస్ ఆన్సర్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వండి. ఇక పరీక్షా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాలలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. మీరు అప్లికేషన్లో ఎంపిక చేసిన కేంద్రాన్ని బట్టి హాల్ టికెట్ అనేది విడుదల చేస్తారు. ఇక ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే 24 జూలై 2026 నుంచి ఈ నోటిఫికేషన్స్ అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 7 ఆగస్టు 2026 వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కి మనం ఏ విధంగా అప్లై చేయాలంటే ముందుగా మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. పర్సనల్ డీటెయిల్స్ అయితే నమోదు చేయండి. మీ యొక్క ఫోటో, సిగ్నేచరు, సర్టిఫికేట్స్ ఏవైతే అప్లోడ్ చేయాలో వాటిని అప్లోడ్ చేయండి. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించండి. తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా మీకు ప్రాసెసింగ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత పూర్తిగా మీరు అప్లికేషన్ని ప్రింట్అవుట్ చేసుకోండి. ఇక ముఖ్యమైన సూచనలు ఏంటంటే మీకు డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సర్వర్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగానే అప్లై చేయండి. నోటిఫికేషన్ మరొకసారి పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఎవరికైనా నోటిఫికేషన్ అనేది మీకు కావాల్సి ఉంటే పీడిఎఫ్ కింద హాయ్ అని లేదంటే మీ యొక్క నెంబర్ చేసినట్లయితే మీకు పర్సనల్గా నోటిఫికేషన్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో మీకు పంపించడం జరుగుతుంది. బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మీ ఫ్రెండ్స్ మరియు వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్స్ అప్డేట్ కోసం సక్సెస్కి జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.